బాక్సాఫీస్ దగ్గర యంగ్ హీరో విశ్వక్సేన్ నటించిన రీసెంట్ మూవీస్ లో ఒక్క మెకానిక్ రాకీ మాత్రమే పెద్దగా అంచనాలను అందుకోలేకపోయింది. మిగిలిన ఇతర సినిమాలు దాస్ కా దమ్కి, గామి, అలాగే గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి లాంటి సినిమాలన్నీ కూడా బాక్సాఫీస్ దగ్గర మంచి బిజినెస్ ను, మంచి ఓపెనింగ్స్ ని సొంతం చేసుకుని విజయాలుగా నిలిచాయి. ఇక ఇప్పుడు ఆడియన్స్ ముందుకు విశ్వక్సేన్ నటించిన లేటెస్ట్ మూవీ లైలా గ్రాండ్ గా రిలీజ్ కి సిద్ధమవుతూ ఉండగా 2-3 రోజుల ముందే సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ చేసినప్పటికీ కూడా సినిమా బుకింగ్స్ అయితే పెద్దగా ఇంపాక్ట్ ఏమీ చూపించలేకపోయిందనే చెప్పాలి. బాక్సాఫీస్ దగ్గర ఇప్పుడు సినిమా కేవలం మౌత్ టాక్ తోనే డిపెండ్ అయ్యి రిలీజ్ కాబోతూ ఉంది. వరల్డ్ వైడ్ గా 8.2 కోట్ల రేంజ్ లో బిజినెస్ ను దక్కించుకున్న ఈ సినిమా 9 కోట్ల రేంజ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగుతూ ఉండగా ప్రజెంట్ బుకింగ్స్ ట్రెండ్ ను చూస్తూ ఉంటే పెద్దగా టికెట్ సేల్స్ అయితే ఆన్లైన్ లో కనిపించడం లేదు. దాంతో బాక్సాఫీస్ దగ్గర సినిమా మౌత్ టాక్ నే నమ్ముకొని రిలీజ్ కాబోతూ ఉంది. తెలుగు రాష్ట్రాలలో మొత్తం మీద సినిమా 450కి పైగా థియేటర్స్ లో రిలీజ్ కాబోతున్నట్లు సమాచారం. వరల్డ్ వైడ్ గా 650కి పైగా థియేటర్స్ లో రిలీజ్ కాబోతున్న ఈ సినిమా ప్రెజెంట్ బుకింగ్స్ ట్రెండ్ ను బట్టి చూస్తూ ఉంటే మౌత్ టాక్ కనుక పాజిటివ్ గా వస్తే తొలి రోజు 1 కోటి రేంజ్ లో షేర్ ను వసూలు చేసి ఛాన్సెస్ అయితే ఉన్నాయని చెప్పవచ్చు. మౌత్ టాక్ సూపర్ పాజిటివ్ గా ఉంటే షోకు కలెక్షన్ల పరంగా ఇంప్రూవ్మెంట్ ను సొంతం చేసుకుని 1 కోటి నుండి 1.2 కోట్ల రేంజ్ దాకా షేర్ ఓపెనింగ్స్ ని సినిమా సాధించవచ్చు. ఇక వరల్డ్ వైడ్ కలెక్షన్స్ కూడా 1.5 కోటి రేంజ్ లో ఉండే అవకాశం ఉంది. మొత్తం మీద సినిమాకి ఇప్పుడు మౌత్ టాక్ చాలా కీలకమనే చెప్పాలి. మరి బాక్సాఫీస్ దగ్గర హ్యాట్రిక్ విజయాల తర్వాత మెకానిక్ రాకీతో దెబ్బతిన్న విశ్వక్సేన్ ఈ సినిమాతో ఎలాంటి కంబ్యాక్ ను సొంతం చేసుకోగలుగుతాడో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.